మంచి ఇంట్లో ఉండేవి చూస్తే రీసెంట్గా ఆయన గుర్చలోకి వెళ్ళేసి ఏదో చేస్తా ఉన్నారు. ఏంటి అది? ఏంటి అంటే నేను యూట్యూబ్లో అందరూ చూస్తున్నారు ఫేమస్ అనేసి అందరూ చేసింది మన చేదు విద్య కూడా చేశాడు. ఒక్క రోజులో 55,000 మంది చూశారు. అందుకు అతను ఏంటంటే అదే కండక్ట్ చేయకుండా వేరేది ఏమన్నా చేద్దాం అనేసి గుడిసెల దగ్గర తీసుకెళ్తే వేరే లెవెల్లో చూసేస్తున్నారు ఎవరు కూడా. ఇప్పుడు నాకు ఇద్దరికి కూడా ఫోన్ చేశారు, లక్ష్మమ్మ మాకు కూడా అలా గుడిసెల దగ్గర వెళ్ళి చేద్దాం అంటున్నారు. అందరూ ఒకటే గుడిసెల దగ్గర అంటే మనకి ఇలాగే ఏంటంటే నేను ఒకప్పుడు ఉన్నదాన్ని, ఇప్పుడు నాకు కొంచెం డబ్బులు కొంచెం వెళ్తే అయినవి, కొంచెం ఆఫర్లు కూడా తగ్గినవి. ఏంటంటే నేను యూట్యూబ్లో సంపాదించేస్తాను అనుకుంటాను, యూట్యూబ్లో డబ్బులు కొట్టేస్తున్నారని వాళ్ళకి తెలియదు. అందుకు నాకు షూటింగ్ తక్కువ అంటంతో గుడిసెలు అంటే నమ్ముతారు కదా, ఉన్నాడు కదా ఈ పరిస్థితి వచ్చిందా అంటే నేను గుడిసెలకి వెళ్ళి పనిచేసినట్టు కర్రీ వండినట్టు, ఒక రోజు చేపల కూర, ఒక రోజు చికెన్, ఒక రోజు మటన్, 3 వీడియోలు ఇచ్చారు. 3 కూడా షార్ట్లు ఏంటివి వేరే లెవెల్లో పెట్టగా 200 మంది చూసారు, 150 మంది చూసారు. అందుకు వాళ్ళు ఎంచుకున్నారు. అంటే జస్ట్ కంటెంట్ బేస్డ్ చేశారంట అంతే. అంటే ఎవరు ఐడియా ఇచ్చింది? ఎవరు? వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే వచ్చారు, వాళ్ళే తీసుకున్నారు. రానుకోను మనకు ఆటో ఖర్చు 100-150 వాళ్ళే ఖర్చు, మనకి పేమెంట్ 2 ఒక గంట. అంటే ఇంకోటి ఇప్పుడు బిగ్ బాస్ నుంచి మీ వాళ్ళు ఎవరైనా వెళ్తారా మీ టీంలో? నాకు వెళ్ళాలని ఉన్నది కానీ మనల్ని తీసుకెళ్ళి ఎవరు చెప్పు. నేనంటే బ్రానికర్లో కూడా చేస్తా, ఓకే, అన్ని ఫోజులు అన్ని వెరైటీ డ్రెస్సులు వేస్తాను. కానీ మరి నన్ను పిలవాలి, రాత మారాలి, వెళ్ళాలి. అంటే మీరు అప్లై చేసుకున్నారా మళ్ళీ? నేనైతే అలాంటివి ఏం చేయలేదమ్మా. వాళ్ళకి ఉండి నలుగురు ఉండి లక్ష్మమ్మ అన్ని వెరైటీలు చేస్తుంది, అన్ని వెరైటీ డ్రెస్సులు వేస్తుంది అంటే వాళ్ళకి మైండ్లో ఉంటే పిలుస్తారు. రిక్వెస్ట్ అనేది చేసుకునేది ఉంటాయి. నేను అలా ఏం చేయలేనమ్మా. ఎవరంటే కేకేస్తానికి నేను వాళ్ళ మీద పడి నన్ను తీసుకెళ్ళిన మాట ఎప్పుడూ అన్నాం. నన్ను అభిమానించి వాళ్ళు పిలిస్తే నేను హ్యాపీగా వెళ్తాను. మీ టీంలో నుంచి ఎవరైనా వెళ్తున్నారా? ఉప్పల్ బాలు వెళ్తున్నారు అంటాడు డబ్బు అంతే కొన్ని కాలే అని లేకపోతే అప్లై చేయడం కానీ బాలు తీసుకుని నాకు ఇష్టం, సత్యాకి ఇష్టం లేదు. మరి మా ఇద్దరికి మాత్రం మేము ఎక్కడుంటే అక్కడే తగ్గిమంటాం. అలా డాన్స్ అలా వెళ్ళాలని సూపర్ ఉంటుంది. నేను లవర్ అంట, ఆ సత్య అయితే లవర్ అంటాడు, లక్ష్మమ్మ లవర్ అంటే తన పేరు చూడు కలకలాడుతూ ఉన్నదే అంటాడు. నేను కూడా సరదాగా యాక్టింగ్ చేస్తా అంతే తప్ప మన మనసు మాత్రం చెడ్డదేం కాదు. హ్యాపీగా ఎవరు ఏది చేయమన్నా అందరూ నా బిడ్డలు అన్నట్టుగా చేస్తారు. ఒక అబ్బాయి మాట్లాడండి మీ ఇద్దరికి ఏదో ఉన్నదంట, ఆడింటారు. అవును, ఆ హౌస్లోకి వెళ్ళాక ఎలాంటి బట్టలు వేయించారు, బ్రానిక్కరు అంతే వెళ్ళాక ఇస్తారు. మాకు పెద్ద బస్సులో చేస్తారంటే రోజుకి 5,000 ఇచ్చేవారు. మరి బ్రానిక్కర్తో చేయమంటే చేసాను. సో మీ బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? మళ్ళీ అవుతుందంటే నా ఫోన్ కూడా చేశారు, మీకు కొత్త లవర్ని పెడతాము అన్నారు. లేదు ఆయన పెద్ద బాస్ అన్నీ ఇంకొక ఆయన, మళ్ళీ ఆయనే పూనుకుంటున్నారు. ఆయన కాకుండా వేరే వాళ్ళు కూడా పూనుకుంటున్నారు. మళ్ళీ ఓకే. ఈసారి కొత్త వాళ్ళు వస్తారా లేదా పాత వాళ్ళకి? పాత వాళ్ళే యూట్యూబ్లో ఫేమస్ ఉన్న వాళ్ళే పిలుస్తారు. నాకు మాత్రం కొత్త లవర్ని సెట్ చేస్తాను. సరే అన్న. ఇప్పుడు మీకు బిగ్ బాస్ నుంచి కాల్ ఏమన్నా వచ్చింది అనుకో, వెళ్తారా? బంగారాలేగా ఓకే, ఎగురికి ఎంత ఇస్తే ఇష్టం. సో మీకు సపోర్ట్ ఉందా మళ్ళీ? నేను అలా ఏం ఫీల్ అవ్వనమ్మా. ఎవరికైనా ఎవరి దృష్టిని బట్టి వాళ్ళు వస్తుందంటే వస్తే అంత ఆనందమే లేదు. మంచి లవర్తో ఎంజాయ్ చేసినట్టు అంత ఫీల్ అయిపోతాను నేను. రిక్వెస్ట్ చేయమని చెప్తారా? నన్ను ఉప్పల్ బాల్ని బిగ్ బాస్ కి తీసుకోండి. నాగార్జున గారికి పాదాభి వందనాలు. ఏమన్నా ఉపయోగం ఉంటే నేను కానీ ఉప్పల్ గారు బాలుని కానీ తీసుకుంటే మాకు చాలా చాలా సంతోషం. మీ పాదాభి వందనాలు. మీరు ఆయువారికి బాగుండాలని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఎవరికి? నాగార్జున సినిమాలో కానీ చిన్న చిన్న క్యారెక్టర్ నాకు వస్తాయమ్మా. నేను ఆర్టిస్ట్ని 724 కార్డు నెంబరు మామూలుగా అలాగే వస్తాయి, కాబట్టి ఎక్కువ ఇలా వెళ్తాయి. థ్యాంక్ యూ.